హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న 2 ఫీడింగ్ కుర్తీస్ అయితే కుట్టానండి. ఆ జిప్ ఎలా వేయాలి అంటే మనకి చాలా రకాలుగా వేసుకోవచ్చు అనమాట జిప్ అనేది. ఫస్ట్ వచ్చేసి బాగా స్ట్రాంగ్‌గా ఉండాలనమాట. పిల్లలకి పాలిచ్చే మనకి జిప్ కదా! మనం చిరిగిపోకూడదు. ఎక్కువ యూజ్ చేస్తామనమాట. అందుకని చెప్పేసి నేను బాగా బెస్ట్ మెథడ్‌లో అయితే నేను వీడియో పోస్ట్ చేశానండి. దాన్ని ఎడిటింగ్ చేసి మన వాళ్ళకివ్వాలి. అయితే మనం ఖచ్చితంగా ఐరన్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటది. అయితే మనకిచ్చే మనీని బట్టి కూడా మనకి ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి నార్మల్‌గా అయితే ఐరన్ చేయను నేను. ఓన్లీ ఆన్‌లైన్ కస్టమర్స్‌కి మాత్రమే నేను ఐరన్ చేస్తానండి. ఇదొచ్చేసి ఆఫ్‌లైన్ కస్టమర్ అనమాట. అయితే ఇక్కడ మనకి ఎత్తినట్టు వస్తుంది చూసారా జిప్ దగ్గర, అలా రాకుండా ఉండటానికి మనం ఐరన్ చేసుకుంటే అక్కడ నీట్‌గా ఉంటదనమాట ఫినిషింగ్ అనేది. అయితే నేను మంచి మెథడ్‌లో అయితే నేను జిప్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. లైఫ్ లాంగ్ అనమాట. ఇంకా మనకి టాప్ చిరిగిపోయినా కూడా జిప్ అనేది చిరిగిపోదన్నమాట. చాలా రకాల మెథడ్స్ ఉంటాయి. ది బెస్ట్ మెథడ్ అయితే నేను ఇదే చూస్ చేసుకుంటాను. సో, ఇలాగా నీట్‌గా ఐరన్ చేసేసుకుంటే మనకక్కడ జిప్ ఉన్నట్టు కూడా తెలీదు. చాలా రకాల మెథడ్‌లు ఉంటాయి. కానీ జిప్పు వచ్చేసి ఇన్విజిబుల్ జిప్పే వేశానండి. ఇక్కడ నెక్ దగ్గర కూడా పైపింగ్ వేశాను కదా! అక్కడ కూడా ఐరన్ చేసుకుంటే మనకి చాలా నీట్ లుక్ వస్తది. నేను మొత్తం చేయను. ఓన్లీ ఎక్కడెక్కడ చేయాలో అక్కడక్కడ మాత్రమే చేస్తాను. అప్పుడు మనకి ఫినిషింగ్ బాగున్నట్టు అనిపిస్తదనమాట. నెక్ దగ్గర, కట్స్ దగ్గర మెయిన్. కట్స్ దగ్గర ఐరన్ చేస్తే బాగుంటుంది. లుక్ అనేది వస్తదనమాట. ఇలాంటివి 2 అయితే నేను కుట్టానండి. నేను చూడు ఇలాగా మనకి చంక దగ్గర కూడా నీట్‌గా ఐరన్ చేస్తే అక్కడ ముడతలు రాదనమాట. సగం ఫినిషింగు, సగం 90% ఫినిషింగ్ మన చేతిలో ఉంటుంది. ఇంకో 10% అయితే ఐరన్ బాక్స్‌లో ఉంటదండి. సో, అందుకనే బొటిక్స్ వాళ్ళు ఐరన్ చేస్తారనమాట. నెక్ దగ్గర చూసారా ఎంత మంచిగా రౌండ్ వచ్చేసిందో. మనకి హెమ్మింగ్ చేయాలి. సో, ఇదంతా చేసేసి కట్స్ దగ్గర, కింద ఫోల్డింగ్ దగ్గర అన్ని చోట చేస్తే చాలా బాగుంటది లుక్ అనేది. మొత్తం 2 కుట్టాను. ఒక బ్లౌజ్ కుట్టాను నిన్న. తర్వాత వచ్చేసి ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు చేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి యాజ్ యూజువలే మనకి పనులు స్టార్ట్ అయిపోతాయి కదా! ఎంత బద్ధకంగా ఉన్నా మన పనులు మనకే ఉంటాయండి. ఇంకా టీ, పాలు మరిగించడం. ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్ వేశాను. పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు బ్రెడ్ ఆమ్లెట్ కావాలని. వంకాయ కర్రీ. ఇది బ్రెడ్ రోస్టెడ్ అనమాట. స్నాక్స్‌లోకి పెట్టాను. సో, పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్‌గా కరెంట్ పోయిందండి. ఈరోజు చాలా లేట్ అయిపోతది వర్క్ అనేది. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే కరెంట్ రాలేదు. నేను అరిసెలకి ఆర్డర్ ఇచ్చానండి. చెప్పాను కదా! చాలామంది మనకి కామెంట్ చేశారు. ఒకరికి మాత్రం నేను ఆర్డర్ ఇచ్చాను. ఒక్క అరిసె వచ్చేసి 10 రూపీస్ అంట. 10 రూపీస్ అరిసె అంటే 50 చేయిస్తున్నాననమాట. షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ నాయే. నేను ఆన్‌లైన్ చేసుకుంటే నేను ఎలాగైతే షిప్పింగ్ అడుగుతానో ఛార్జెస్ నేను అలాగే ఇచ్చాననమాట. సో, మనీ పే చేయాలి. కరెంట్ పోయింది కదా! వైఫై లేదు. నార్మల్ డేటా తోటి చేస్తే మాత్రం తిరుగుతూ ఉంటది. ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, కరెంట్ వచ్చిన తర్వాత నేనైతే ఫోన్‌పే చేసేస్తాను వాళ్ళకి. వచ్చిన తర్వాత టేస్ట్ చూసి మీకు చెప్తాను. 50 చేయిస్తున్నాను. 500 రూపీస్. షిప్పింగ్‌కి 100 అవుతదేమో మరి చూడాలి. ఇది లాంగ్ ఫ్రాక్ అండి. ఎందుకో ఈ మధ్యన డైలీ కస్టమర్స్ ఎక్కువైపోతున్నారు. మనం ఈ మధ్యన ఫేస్ చూపిస్తూ వీడియోస్ చేస్తున్నాం కదా! దానివల్ల మన ఛానల్ అనేది వాళ్ళకు కూడా రీచ్ అవుతుందనమాట. ఇదివరకు ఎవరికీ తెలీదు ఛానల్ ఉన్నట్టు. ఇది చూసారా? ఇది నేను నిన్న కొన్నాం. 4000 రూపీస్. చాలా బాగుంది. ఇదివరకు ఇక్కడ బాగా పాతది ఒకటి ఉండేది కదా టేబుల్, అది తీసేసాననమాట. బాగా నీట్‌గా ఉండట్లేదండి. ఎన్నో సార్లు చెప్తే నిన్న తీసుకొచ్చారు. 4000 అయింది. ప్లేవుడ్ అనమాట. మా వాళ్ళు చూసారా, నేనేమో బట్టల కోసమని పెట్టుకుంటే మా పిల్లలేమో టాయ్స్ పెట్టుకున్నారు. ఇదంతా కూడా ఒక సెల్ఫ్‌దంతా కూడా వాళ్ళకే కావాలంట. మిగతాది నాకు ఇచ్చారనమాట. బయటికి నీట్‌గా కనిపిస్తది కదా! ఎప్పటినుంచో అనుకుంటున్నాను కావాలి కావాలని. ఇప్పుడు కొనిచ్చారు. నీట్‌గా కనిపిస్తది కొంచెం. బట్టలన్నీ కూడా లోపలికుంటాయి. ఇదివరకు పైకుండి కదా! బావుంది. క్వాలిటీ బావుంది. ఇంకా కరెంట్ రాలేదండి. అందుకనే వీడియో కూడా లేట్ అయిపోయింది. పైన కూడా చూసారా ఎంత నీట్‌గా పెట్టుకున్నారో. చాలా బాగా పెట్టుకుంటారు మా పిల్లలైతే. అటు ఇటు పాడేయరనమాట. మెయిన్ పెద్ద బాబు నీట్‌గా పెట్టుకుంటాడు. చిన్న బాబు ఇసిరేస్తా ఉంటాడు. ఇవన్నీ ఇలాగే ఉండాలంట వెళ్ళేటప్పుడు చెప్పారు. "ఏం తీయకమ్మా, ఇలాగే ఉండాలి. నీ బట్టలు ఏం పెట్టకు. జాకెట్లు ఏం పెట్టకని" చెప్పెళ్ళారు. ఇది అర్జెంట్ బ్లౌజ్ అండి. అర్జెంట్ అంటే ఈసారి అర్జెంట్ అని ఎందుకంటున్నానంటే, ఎప్పుడో అడిగినప్పుడు మాత్రమే కుడుతున్నాననమాట. లేకపోతే పక్కన పెడుతున్నాను. అది మెయిన్ ప్రాబ్లమ్. ఎందుకంటే మనకి ఆన్‌లైన్ కస్టమర్స్ కూడా ఒప్పుకున్నాను కదా! సో, అందుకని చెప్పేసి అది ఇది కవర్ చేస్తూ వచ్చేసరికి లేట్ అయిపోతుంది. సో, వీళ్ళు ఊరెళ్తారంట, ఇవ్వండి అని చెప్తే ఇంకా నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. కట్ చేసి కుట్టాలి. అయిపోతుందిలేండి బానే, తొందరగానే అయిపోతది.
మనకి వీడియోస్ కూడా అన్ని ఛానల్లో పోస్ట్ చేయట్లేదు, మెయిన్ ఛానల్స్లోనే పోస్ట్ చేస్తున్నాం కాబట్టి టైం వేస్ట్ అవ్వదు. చెప్తే నమ్మరు కానీ ఒక వీడియోకి ఒక బ్లౌజ్ కుట్టేయచ్చండి. అంత టైం పడుతుంది అనమాట ఎడిటింగ్కి అన్నిటికి కూడా. మెయిన్ వచ్చేసి నేను వ్లాగ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను, స్టిచ్చింగ్ ఛానల్లో. ఇంకా మిగతావి ఉన్నాయి కదా, దాంట్లో పెద్దగా పోస్ట్ చేయట్లేదు. ఇప్పుడు టైం లేదు కదా మనకి, అందుకని చెప్పేసి చిన్న చిన్న టిప్స్ ఉంటే నేను ఈ వ్లాగ్ ఛానల్ అయినా మన రెగ్యులర్ ఛానల్ అయినా పోస్ట్ చేస్తాను అనమాట. కానీ వీడియోస్ మొత్తం ఖచ్చితంగా షూట్ చేస్తున్నాను. ఎప్పుడొకప్పుడు మనకి ఫ్రీ టైం దొరుకుతుంది, అప్పుడు మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ల్యాప్టాప్లోకి అన్నీ ప్రతిదీ కూడా నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. షూట్ చేసి పంపించేస్తున్నాను ల్యాప్టాప్లోకి. మనకి ఎప్పటికైనా యూజ్ అవుతాయి అవి. మళ్ళీ అలాంటి బ్లౌజులు రమ్మన్నా రావు అలాంటి మోడల్స్, అందుకని. సో ఇది పక్కన పెట్టేసి నేనైతే ఇంట్లో పనులు మోస్ట్లీ అయిపోయినాయి. ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఈ బ్లౌజ్ కట్ చేసి కుట్టాలి. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏదో ఉందండి అర్జెంట్, అది కూడా కావాలన్నారు. నిన్న ఈ షార్ట్ వీడియోలో చూపించానండి. ఇంత 2 టాప్స్ చాలా ఈజీగా కుట్టేశానమాట. ఎలా అంటే చూసారు కదా, నేను నీట్గా సదిరేసుకుని గమ్ పెట్టేశానమాట. గమ్ పెట్టేసి జాయిన్ చేసేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను. చాలా బాగా వర్కౌట్ అయింది. అసలు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేంత టైం పట్టేసింది అంతే. కానీ మనకి ఫీడింగ్ కుర్తీ కదా, అందుకని చెప్పేసి జస్ట్ మనకి సింగిల్ పాదం మార్చుకుని ఆ జిప్పు వేసేయడానికే టైం పట్టింది. నార్మల్గా అయితే ఆ టైం కూడా పట్టదు. జిప్ ఎలా జాయిన్ చేయాలో చెప్తాను. చాలా రకాలు ఉన్నాయి. నేను చెప్పే మెథడ్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, ఇంకా చిరిగిపోదు అనమాట, చాలా బాగుంటుంది. నేను చెప్పే మెథడ్లో కుట్టి చూడండి. నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది, చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది. ఫినిషింగ్ బాగుంటుంది. మెయిన్ వచ్చేసి ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. సో చిన్నపిల్లల తల్లులు అయితే తొందరగా పాడైపోతాయండి బట్టలు, అంటే పాలిస్తాం కాబట్టి. సో అస్సలు జిప్ అనేది చాలా మంచి క్వాలిటీ జిప్ వాడతాము. అదేవిధంగా మనం కుట్టే పద్ధతిని బట్టి కూడా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా కుట్టేసే ఉంటాయి, అదేవిధంగా మనకి చాలా స్ట్రాంగ్గా కుట్టేలాగా కూడా ఉంటాయన్నమాట. ఇంక ఇలా అన్నిటికి కూడా నేను ఇలా గమ్ పెట్టేసి జాయింట్ పెట్టేసి వదిలేసాను అనమాట. చాలా సింపుల్గా అయిపోయింది. ఇంకా ఐరన్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ బ్లౌజ్కి మాత్రమే చేస్తాను, మిగతా వాటిని నేను చేయను. ఇలా నీట్గా సదిరేసాను. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసాను. చాలా బాగా వర్కౌట్ అయిందండి ఈ టిప్ అనేది. కత్తి తీసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేశాను అనమాట. ఇక ఉంటుంది కదా, ఇది ఇక్కడ కూడా అంతే. ఈ సైడ్కి చంక దగ్గర, నెక్ దగ్గర ప్రతి చోట ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాను. అందుకని వీడియో లేట్ అయింది, కరెంట్ పోయింది. ఇక్కడ కూడా అంతే. నిన్న వర్క్ వేయించుకొచ్చానండి ఇంటి దగ్గర, మాది నార్మల్గా కంప్యూటర్ వర్క్. చెప్తాను దాని గురించి, షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. దానికి పట్టుపావడా కుట్టాలన్నమాట. హ్యాండ్స్ దగ్గర పఫ్, కిందమ్మని కట్ వర్క్ ఫ్రిల్స్ది కుట్టాలి. ఇక్కడ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ దగ్గర కూడా నీట్గా, ఇది కటింగ్ పెట్టేశానండి, మన ఛానల్లో పెట్టాను ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది. ఇలా వదిలేశానండి. అదేవిధంగా ఇంకొక టాప్ కూడా అలాగే కుట్టి ఇలాగా జాయిన్ చేసి ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసి పక్కన పెట్టేసి స్కూల్కి వెళ్ళాను అనమాట, పిల్లల్ని తీసుకురావడం. అంతలోపు ఆరిపోయిందండి. సో ఇదండి చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి.